అవుట్ ఆఫ్ 664లో 539 ఓన్లీ బ్రాహ్మణ్ కమ్యూనిటీ, అక్కడ రిజర్వేషన్ లేదు. ఓన్లీ కొలీజియం అనే ట్యాగ్తో వాళ్ళందరూ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతున్నారు, హైకోర్టులోను సుప్రీంకోర్టులోను. అక్కడ రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు, ఓన్లీ కొలీజియం. సో వాళ్ళు చెప్పాల్సింది రాజ్యాంగ ధర్మాసనం అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఏముంది, దాని డెఫినేషన్ ఏముంది, దానికి తగ్గట్టుగా తీర్పు ఇవ్వాలి. సో 341 ఆర్టికల్ ఇంతకుముందున్న 5 జడ్జిలు కేటగరైజేషన్కి యాక్సెప్ట్ చేయట్లేదు అన్నారు. వీళ్ళు మాత్రం అలాగే ఏమీ లేదు, చేయొచ్చు అంటారు. సో ఈ 59 కులాలు లేదా 61 కులాలకి సమన్యాయం, సామాజిక న్యాయం చేయాలంటే 59 ముక్కలు చేయాలి. బట్ మనకి ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఏబిసిడి అనేది ఏ రకంగానూ కరెక్ట్ పాలసీ కాదని ఇంతకుముందు మనకు సెన్సస్ అలాగే అర్థమైంది. ఎలా అర్థమైంది? బీసీలో కూడా ఏబిసిడీలు ఉంది, బట్ వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారా? నిజంగా కుల వృత్తులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ఎడ్యుకేషన్కి రాలేదు. అలాగే ఎస్సీలో కూడా బి ఉపకులాలని, సి ఉపకులాలని రకరకాల డివైడ్ చేశారు. పక్కన సుప్రీంకోర్టు అందరూ హెట్రోజీనియస్ అంటుంది, హోమోజీనియస్ అంటలేదు. ఇప్పుడు ఆ రకంగా బి కింద ఉన్నటువంటి 18 మందో 25 మందో, సి కింద ఉన్నటువంటి 18 మందో 25 మందో వాళ్ళకి ఉపకులాలు ఎలాగవుతారు? హెట్రోజీనియస్ అన్నప్పుడు వాళ్ళ ఉపకులాలు అవ్వరు కదా. 341 కానీ 342 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎందుకు ఇచ్చారు అది? అంటరాని తరం, ఇదే హోమోజీనియస్. దానికి చెప్పారు సార్, ఏం చెప్పారు? అతను ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇండియాకి ప్రెసిడెంట్ అయినా, మినిస్టర్ అయినా, కలెక్టర్ అయినా షెడ్యూల్ క్యాస్టే అంటారు. మొన్న ఇచ్చినటువంటి 7 జడ్జిలో ఒక జడ్జి బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్. పేపర్ ఏం రాసింది? ఆయన గవాయ్ అనే వ్యక్తి దళితుడైనా ఇలాగ ఇచ్చారు. సుప్రీంకోర్టు జడ్జి దళితుడైనా సరే పేపర్ కూడా దళితుడే రాస్తున్నాడు. సో అస్పృశ్యత కానీ క్యాస్ట్ ఐడెంటిటీ కానీ ఏ రకంగా పోతుంది? సో కోర్టులో పంజాబ్ కేసులో అడిగినటువంటి షెడ్యూల్ ట్రైబ్ కోసం మాట్లాడింది సుప్రీంకోర్టు, క్రిమినల్ ఎయిర్ కోసం మాట్లాడింది. ఆ కేసు సంబంధం లేదు. అయినా సరే సుప్రీంకోర్టు షెడ్యూల్ ట్రైబ్ కోసం మాట్లాడింది, క్రిమినల్ ఎయిర్ కోసం మాట్లాడింది. సో మనం ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ గారు పిలిచాం కాబట్టి వినోద్ కుమార్ గారు లాలో ఎక్స్పర్ట్, ఆయన మాట్లాడతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై భీమ్.